హలో అండి. మనకి డిఆర్‌డిఓ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో, దీని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో అన్ని జాబ్స్ అన్నీ కూడా జెన్యూన్‌గానే ఉంటాయి. సో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ చిన్న మోటివేషన్ అయితే ఇవ్వండి. మీరు ఆ చిన్న ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి డిఆర్‌డిఓ నుంచి అయితే ఒక ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ అయితే చేస్తున్నారు. సో, దీనికంటూ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో, మంచి శాలరీతో పాటు మనకి జాబ్ అనేది హైదరాబాద్లోనే ఉంటుంది. సో, ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వాల్కన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. సో, మనకి వెన్యూ ఇచ్చేసరికి అక్కడ మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. ఎక్కడ కాంచీబేగంలో అయితే మనకి ఉంటుంది. మనకి చూడండి అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్ హైదరాబాద్ ఏ ప్రీమియర్ ల్యాబొరేటరీ అట్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్‌డిఓ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అండ్ రీసెర్చ్ అసోసియేట్ ఫ్రమ్ యంగ్. సో, మనకి ఇలా కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారు. అవేంటో తెలుసుకుందాం. సో, ఫెలోషిప్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసరికి జేఆర్ఎఫ్. సో, సబ్జెక్టు మనం ఏం చదువుకొని ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఫస్ట్ క్లాసు బీఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఐ యూజీసీ అండ్ గేట్ క్వాలిఫైడ్ విత్ వ్యాలిడ్ స్కోర్. సో, ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇది ఫెలోషిప్. సో, అంటే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది కూడా ఈసీఈ. సో, ఇందులో మాత్రం ఎలా అంటే పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్లో. సో, పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి. అది కూడా అప్రూవ్డ్ కాలేజెస్ యూసీజీ నుంచి అప్రూవ్డ్ అవ్వాలి. సో, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ 3 years రీసెర్చ్ ఆర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎంటెక్ విత్ అట్లీస్ట్ 1 రీసెర్చ్ పేపర్ సైన్స్. మనకి ఏంటంటే ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. సో, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ రీసెర్చ్లో ఉండాలి. సో, దీనికి మాత్రం ఖచ్చితంగా ఎంటెక్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో, ఇది మనకి ఫెలోషిప్ మాత్రమే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఏ మంత్లీ స్టైఫండ్ మనకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ ఎంత ఉంటుంది అంటే 37,000 ఉంటుంది. సో, అలాగే జేఆర్ఎఫ్కి 67,000 అయితే ఉంటుంది. సో, ఇది అండ్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 28 years నుంచి 35 years మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, మనకి ఈ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వెళ్ళి. అందులో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో, www.drdvo.gov.in కదా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. సో, ఇది అండ్ నెక్స్ట్ మనకి డేట్ అండ్ వెన్యూ వచ్చేసరికి చూడండి May 30. సో, ఇంకా మనకి మే అంటే 5వ నెల 30వ తారీఖు అయితే మనకి ఇంటర్వ్యూ చేసి మనకి ఫెలోషిప్ కింద ట్రైనింగ్ కోసం 3 తీసుకుంటున్నారు. సో, ఇది వెన్యూ. సో, అడ్రస్ కూడా ఇచ్చారు. టౌన్షిప్ కాంచీబేగం హైదరాబాద్ ఇచ్చారు. రిపోర్టింగ్ టైము సో, మనకి మార్నింగ్ 9 o'clockకి 9:30 మధ్యలో మనం వెళ్ళిపోవాలి. సో, ఇది ఈ రిపోర్టింగ్ టైము. సో, ఇంకా చాలా ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి అండ్ అప్లై చేసుకునే ఫామ్ కూడా చూడండి. ఇది సో, నేను దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.